నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 9వ రోజు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన సేవపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు. జిల్లాలోని పేద ప్రజలకు మరింత ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలన్న జిల్లా కలెక్టర్. అర్ధరాత్రి సమయంలో రామయ్యంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాహుల్ రాజ్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలన్న హైమవతి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగులోకి వచ్చిన నకిలీ డాక్టర్ల వ్యవహారం. అర్హత లేకుండా కంటి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన సేవపై ఊరేగుతూ భక్తులకు దర్శనం కల్పించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన సేవపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విష్ణుమూర్తి అలంకారంలో గరుడ వాహనంపై తిరుగుతూ ఆలయ వీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. వజ్ర వైఢూర్యాల ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగా మెరిసిపోయారు. లక్ష్మీ సమేత నారసింహుడు. రాత్రి 8 గంటలకు రథోత్సవంలో భాగంగా కొండపై ఊరేగింపు సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. లక్ష్మీ సమేతుడై భక్తుల పాలయ్యా. గుట్టపై వెలిగే బంగారు గోపురం చూసిన క్షణంలో పోతుంది పాపం. వేదల నాదం గాలిలో వినిపించే భక్తుల కోరికలు స్వామి తీర్చే. యాదగిరి శృంగాగ్ర గుహామధ్య విహారిణే సూరి భోగ్యాయ యాదాద్రి శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు భక్తుల యొక్క దర్శనార్థమై అంగరంగ వైభవపేతంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 8వ రోజు, నిన్నటి రోజున స్వామివారు తిరుకల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కళ్యాణ మహోత్సవంలో వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి భగవద్ అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. ఈరోజు స్వామి గరుడ వాహనారూఢై మన అందరికి కూడా పురవీధులలో కళ్యాణమూర్తులు అమ్మవారితో కూడుకొని నిన్నటి కళ్యాణ యజ్ఞోపవిత ధారణతో కూడా మాంగళ్య సూత్ర ధారణతో మనందరికి కూడా నిన్న కళ్యాణానికి ఎవరైనా రాని పక్షంలో వాళ్ళందరికీ కూడా కళ్యాణం యొక్క ఫలితాన్ని ఇవ్వాలి అనేటువంటి భావనతో స్వామి ఈరోజు కళ్యాణ అలంకారంలో గరుడ వాహనం పైన వేంచేశారు. వందే పదత్రిణం శ్రేష్టం వినతానందవర్ధనం నాగాంతకం మహాశౌర్యం గరుడం విష్ణువాహనం అని చెప్పేసి మనకు చెప్తోంది. భగవంతునికి ప్రథమ వాహనం ఏంటయ్యా అంటే గరుడ వాహనం. గరుత్మంతుడు సర్వ దోషాలను నివారించేటువంటి వాడే గరుత్మంతుడు. తల్లి యందు ఏ విధంగా ఉండాలి, తల్లి యొక్క దాస్య విమోచన చేయడం కొరకు ఈ గరుత్మంతుడు పడినటువంటి శ్రమ వర్ణనాతీతం. అమృత భాండాన్ని తీసుకొచ్చేసి కద్రువ పుత్రులకు ఇవ్వడం కొరకు, తన తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేయడం కొరకు ఆ గరుత్మంతుడు ఇంద్రలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చాడు.
అయినా దాన్ని అమృతాన్ని ఎట్టి పరిస్థితులను ముట్టుకోకుండా అది మళ్ళీ యథాప్రకారంగా ఇంద్రుని పంపించే విధంగా చేశాడు. భగవంతుడు ఈ యొక్క తల్లి మాతృదాస్యానికి మెచ్చి నీకేం కావాలయ్యా అని అడిగితే ఏది స్వామి నిన్ను మోయడమే నాకు కావలసిన దాస్యత్వ భావము, నీవు నా మీద ఉంటే చాలు, నేను అందరికీ దర్శింపజేస్తాను. అలాగే నీ యొక్క ఆలయంలో ఎప్పుడు కూడా ధ్వజంలాగా ఎప్పుడు విరాజిల్లుతూ ఉండాలి, నీవు వెళుతున్నప్పుడు నీ ఛత్రం పైన కూడా ధ్వజంలాగా ఉండాలి. దానికి నిదర్శనం ఇక్కడ ఎప్పుడు కూడా భగవంతుని యందు ఎప్పుడు కూడా అపారమైనటువంటి భక్తి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. మనం ఎంత జిల్లాలోని పేద ప్రజలకు మరింత ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అర్ధరాత్రి రామయ్యంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని పేద ప్రజలకు మరింత ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అర్ధరాత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రాత్రి 12 గంటల సమయంలో రామయ్యంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రామయ్యంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించగా నైట్ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని పరిశీలించారు. రోగులకు అందుతున్న ఎమర్జెన్సీ కేసుల వివరాలు, ఆసుపత్రి పనితీరు సుదీర్ఘంగా పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. చేరే విధుల్లో ఉండాల్సిన సిబ్బంది ఉన్నారా లేదా అని ఆరా తీశారు. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీల్లో అన్ని వైద్యశాలల్లో డాక్టర్, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందరూ జిల్లాలో వైద్య సేవలు గతంలో కంటే చాలా మెరుగైనవని సంతోషం వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో, సెలవు రోజుల్లో, పండుగ పూట కూడా ఎప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా ఆ రోజుల్లో విధులు ఉండాల్సిన వైద్య సిబ్బంది విధుల్లో ఉండడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇదే స్ఫూర్తితో ఇంకా మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్, సిబ్బంది పాల్గొన్నారు. అది ఎంతమంది ఒకరికైనా ఒకరు ఏమి ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏమి ఇచ్చిన ఎప్పుడు వచ్చింది జాబ్ చేస్తుంది 3 days. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిర్యానీ, అన్నం, క్యాబేజీ, బీర్నీస్, ఆలుగడ్డ టమాటా, కూర, సాంబార్లను పరిశీలించారు. బిర్యానీ మరియు సాంబార్ల నాణ్యత మెరుగుపరచాలని, విద్యార్థులకు రుచికరమైన వంట చేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిర్యానీ, అన్నం, బీర్నీస్, క్యాబేజీ, ఆలుగడ్డ టమాటా కూర, సాంబార్లను పరిశీలించారు. బిర్యానీ మరియు సాంబార్ల నాణ్యత మెరుగుపరచాలని, విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందికి ఆదేశించారు. కామన్ డేట్ మెనూ పాటిస్తూ విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు, కూరగాయలు ప్రతిదీ పర్యవేక్షణ చేస్తూ అందరికీ భోజనం సరిపోయేలా చూసుకోవాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. స్టోర్ రూమ్ సరుకులు తనిఖీ చేస్తూ భద్రంగా స్టోర్ చూసుకోవాలని వంట సిబ్బందికి సూచించారు. డైనింగ్ హాల్, వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉందని, ఫర్నిచర్ కడిగించి విద్యార్థులు కూర్చుని తినే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. బిర్యానీ వాసన ప్లేట్లు తెచ్చేది ఏమేసావు బిర్యానీలో? కొన్ని లవంగా, దాల్చిన చెక్కేసి, కొంచెం దాల్చిన చెక్కేసి, కొన్ని బిర్యానీ అక్కడ వేసింది, ఆలుగడ్డ మూడు గిన్నెలు బిర్యానీ.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నకిలీ డాక్టర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అర్హత లేకుండా కంటి ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్న 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ ప్రాంతంలో కొంతమంది అన్క్వాలిఫైడ్ ఆప్థల్మాలజిస్ట్, వీళ్ళకి డిఓఏ అంటే ఆప్థల్మాలజిస్ట్ డిప్లొమా ఉంది, దాంట్లో అది అడ్డు పెట్టుకొని వాళ్ళు చేయాల్సినటువంటి పని వదిలిపెట్టి వాళ్ళు ఈ ఐస్కి సంబంధించినటువంటి అనేకమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్లో మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ అన్ని క్లినిక్స్ మీద కూడా దీంట్లో రైడ్ చేయడం జరిగింది. మీకు వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. సో దీని తర్వాత వీళ్ళతోటి మేము కన్సల్ట్ చేసి స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఎవరి దగ్గర ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ కంప్లైంట్స్ అన్నీ మా ఇన్స్పెక్టర్స్ తీసుకొని టోటల్గా 6 సెంటర్స్ మీద మనం స్పెసిఫిక్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. 1 టౌన్ 2 టౌన్ ఏరియా వీళ్ళందరూ కూడా డిఓఏ క్వాలిఫికేషన్ తోటి వీళ్ళు ఐకి ట్రీట్మెంట్ ఇవ్వటము, డయాగ్నోసిస్ చేయటము, ఆపరేషన్స్ రెఫర్ చేయటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు వీళ్ళందరినీ కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం మొదటి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా నేర రూపడైంది. వాళ్ళందరినీ కూడా కోర్టు ట్రై చేస్తుంది. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం రావిచేడు గ్రామంలో కల్తీపాల తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు తనిఖీ చేశారు. గ్రామంలోని శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి పాల సేకరణ ఏజెంట్గా వ్యవహరిస్తూ సేకరించిన పాలలో కృత్రిమ పాలను కలిపి పలు డైలర్లకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందించారు. శ్రీశైలం గౌడ్ పాలు తయారు చేసే కేంద్రంపై దాడులు నిర్వహించి కృత్రిమ పాలను గుర్తించారు. మిగిలిన కొంచెం మిల్క్, వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్, రెడ్ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమర్. అది తర్వాత సాల్ట్, షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ని తయారు చేస్తా ఉన్నాడు. తయారు చేసిన తర్వాత ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఈ బర్రెల నుంచి తర్వాత ఆవుల నుంచి ఏదైతే తీసుకొచ్చిన మిల్క్తో పాటు దీన్ని కూడా ఒక 25% దాంట్లో ఇది మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఈ యొక్క క్రీమర్తో తయారు చేసినటువంటి మిల్క్ని దాంట్లో మిక్స్ చేసేసి ఈ యొక్క మిల్క్ని కల్తీ చేసుకుంటే మూసీ ప్రక్షాళన పేరుతో పేద ఇళ్లను కూలగొట్టి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. మూసీ ప్రాజెక్టులో ఇల్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించిన ఆయన ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం గాంధీ సరోవర్ ఒక ప్రాజెక్టు పేరు మీద ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా 4,000 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఇవి కడతా ఉన్నారు. పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు, కానీ ఈ పార్క్ కోసం మాత్రం 4,000 కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఈ పార్కు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి మీ మనుషుల కోసం చేస్తా ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధుల్లో మీ కిక్ బ్యాక్స్ కోసం చేస్తా ఉన్నారు, ప్రజల సంక్షేమం కోసం చేయట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడ్డపార చేతిలో పట్టుకున్నది. ఒక గడ్డపారతోని హైడ్రా పేరు మీద బీదవాళ్ళ ఇల్లు గుల్లగొట్టింది, ఇంకో గడ్డపార పెట్టుకొని హిల్ట్ పేరు మీద ఇండస్ట్రీస్ బయట తరలిస్తుంది. ఈ రోజు మూసీ ప్రాజెక్ట్ పేరు మీద ఇళ్లను కూలగొడతా ఉన్నది, ఫ్లాట్స్ ని కూలగొడతా ఉన్నది. రైతులు ఇక్కడ పక్కన ఉన్నారు, వాళ్ళని కూడా ఈ రోజు నిర్వాసితులు చేస్తా ఉన్నారు. మూసీ సుందరీకరణకు మీ వ్యతిరేకం కాదు, మూసీలో వాసనను ఆపండే మీ వ్యతిరేకం కాదు, మూసీలో వచ్చే దోమల్ని ఆపండే మీ వ్యతిరేకం కాదు. కానీ మూసీ సుందరీకరణ పేరు మీద బీదవాళ్ల ఇల్లు గానే, మధ్యతరగతి ఇల్లు గానే, రైతుల భూములు గానే గుంజుకుంటే అది భారతీయ జనతా పార్టీ దాన్ని ఎదుర్కొంటుందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐ ఏటీసీ సెంటర్లలో అవుట్ గోయింగ్ శిక్షణార్థుల కోసం ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్ ఎన్ క్రాంతి వెస్లీ, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యులు పాల్గొన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐ ఏటీసీ సెంటర్లలో అవుట్ గోయింగ్ శిక్షణార్థుల కోసం ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్ ఎన్ క్రాంతి వెస్లీ, జిల్లా డైరెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ క్రాంతి వెస్లీ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ప్రారంభించిందని, ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మంచి
ఎంటర్ప్రినర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. పరిశ్రమల వాస్తవ పని పరిస్థితులపై అవగాహన కల్పించడం, ఆధునిక నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాల మెరుగుదల ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోవాలన్నారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటే స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వ ఏటీసీ సెంటర్లు యువత ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో 13 విభిన్న ట్రేడ్స్ కు చెందిన 279 మంది శిక్షణార్థులు పాల్గొన్నారు. పరిశ్రమల ప్రతినిధులతో విద్యార్థులు ప్రత్యక్షంగా చర్చించి తమ సందేహాలకు సమాధానాలు పొందారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమలు ఎంపిక చేసిన శిక్షణార్థులను ఆఫర్ లెటర్లు అందజేశారు. ఎంపికైన వారికి 10,000 నుంచి 15,500 వరకు స్టైఫెండ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉప డైరెక్టర్ ఎస్ రాజా, ప్రభుత్వ ఐటీఐ సంగారెడ్డి ప్రిన్సిపల్ డి తిరుపతి రెడ్డి, ప్రభుత్వ ఐటీఐ పటాన్చెరు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, LET&F ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఏటీఓ కలీంబేగ్, టీఓలు మహేష్, రాఘవేంద్ర బిల్లా, ఈఎస్ కళ్యాణి, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగొల్ల గ్రామంలో ఏపీఎం అశోక్ గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ల ఆధ్వర్యంలో మహిళా సమైక్య భవనంకి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పనిచేస్తుందని వారు తెలిపారు. నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుల్ల గ్రామంలో ఏపీఎం అశోక్ గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ల ఆధ్వర్యంలో మహిళా సమైక్య భవనం భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. గ్రామ సమైక్య భవనానికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహితులకు గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వర్ణలత, రాములు, సెక్రటరీ శ్యామల, వార్డు సభ్యులు ఎల్లవ్వ, భాస్కర్, ముత్యాలు, గంగాధర్, మల్లవ్వ, నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు, సీఏ మమత, యాదగిరి, బెల్లం నర్సింహులు, గ్రూప్ లీడర్లు బెల్లం లావణ్య, పద్మ, ఐలయ్య, నర్సయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, పాలకవర్గం, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరూ రావడం జరిగింది. ఇందుకు సహకరించిన అందరికీ, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మహిళా సమైక్య భవనానికి గ్రామ ప్రజలందరి సహకారం ఉండడం వల్ల మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామంలో మహిళా భవనం భూమి పూజ స్టార్ట్ చేయడం జరిగినది. దీనికి సహకరించిన మా పాలక వర్గం అందరూ ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ స్వయంభూ వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి సందర్శించారు. ఆలయానికి వచ్చిన మాధవానంద సరస్వతి స్వామిని ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ స్వయంభుగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి దర్శించారు. బుధవారం ఆలయానికి వచ్చిన మాధవానంద సరస్వతి స్వామిని ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి చరిత్ర మీదుగా పంచామృత అభిషేకాలు నిర్వహించారు. దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. హర హర మహాదేవా శంభో శంకర జయ జయ శివయ్య. డప్పులు మోగే దారిలోన డమరుకం నీ చేతిలోన ఓం నమ శివాయ అంటే ఊరంతా ఊగుతుంది. శివనామమే మాకు దారయ్యా, శివుడే మా జీవనమయ్యా. హర హర మహాదేవా శంభో శంకర జయ జయ శివయ్య. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో వ్యక్తిత్వ వికాస ప్రేరణ తరగతులను ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన 10వ తరగతి పరీక్షా సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలని అన్న అంశంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చంద్రయ్యచే ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి 10వ తరగతి పరీక్షలో అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం హైపాలరెడ్డి 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు జెడ్పీ కాలనీ డివిజన్లతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ, ఇంద్రేశం మున్సిపాలిటీ, పటాన్చెరు మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న 3000 మంది విద్యార్థులకు తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస ప్రేరణ తరగతులను ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన 10వ తరగతి పరీక్షా సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చంద్రయ్యచే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఇంట్లో ఫోన్లు, టీవీలకు పిల్లలకు దూరంగా ఉంచాలన్నారు. అనంతరం సొంత నిధులచే కొనుగోలు చేసిన పరీక్షా మెటీరియల్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వరరావు నాయక్, శాంతినికేతన్ హెడ్ మాస్టర్ వెంకటేశం, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల హెడ్ మాస్టర్లు, కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ జీవితంలో ఒక కఠినమైనటువంటి వ్యక్తి దాటబోతా ఉన్నారు. ఫుల్ వైట్
ఎస్ఎస్సి ఎగ్జామ్స్ దానికి మీకు గైడ్ చేయడానికి మోటివేషన్ క్లాస్ చెప్పడానికి వచ్చిన సోదరులు చంద్రయ్య గారు మహేందర్ రెడ్డి గారు, వేదికపై ఆశలైన పెద్దలు, వారి కోచింగ్, వారి గైడ్, ఆలోచనతో మీ ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్భయంగా క్వశ్చన్ ఆన్సర్గా మీరు మంచి క్వశ్చన్ ఆన్సర్ రాసి ఇంతకుముందు రాష్ట్ర స్థాయిలో మీరు ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పి నేను భగవంతుడి కూడా ఉన్నాను. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న ఎస్ఎస్సి పిల్లలందరూ ఇంచుమించు 13,000-14,000 మంది మన నియోజకవర్గంలో చదువుతా ఉన్నారు. వారికి ఎక్కడికక్కడ జిల్లాల కుమ్మడల, ఆర్సిపూర్, అమీన్పూర్, పట్టంజలి ఈరోజు మీకు కోచ్లు, ప్యాడ్లు, వృద్ధాభత్తి సహాయం చేసి మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎగ్జామ్ రాయడానికి భగవంతుడు శక్తి కలిగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసి మీ తల్లిదండ్రులు మీరు నమ్మిన నమ్మకాన్ని ఇక్కడ వమ్ము చేయకుండా మీరు ఎగ్జామ్లో మంచి ర్యాంకులు రావాలని చెప్పి మరొకసారి నేను ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికీ మరొకసారి నేను ఆశీర్వదిస్తూ ఆ భగవంతుడి శక్తి సామర్థ్యం కలిగించి మంచి ర్యాంకులు రావాలని చెప్పి కోరుకుంటూ మీ వేదికపై ఆశలైన సోదరులందరికీ పేరు పేరున ఈ మోటివేషన్ క్లాసెస్ వచ్చినటువంటి పెద్దలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 9వ రోజు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన సేవపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు. జిల్లాలోని పేద ప్రజలకు మరింత ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలన్న జిల్లా కలెక్టర్. అర్ధరాత్రి సమయంలో రామయ్యంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాహుల్ రాజ్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలన్న హైమవతి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగులోకి వచ్చిన నకిలీ డాక్టర్ల వ్యవహారం. అర్హత లేకుండా కంటి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.